హిందువులంతా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ప్రథమమైన వినాయక చవితిని కాలుష్య రహితంగా నిర్వహించుకునేలా హెచ్ఎంటీవీ మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అన్న నినాదంతో ముందుకెళ్తోంది. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో 90% వరకు మట్టి వినాయకులనే పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఎలాంటి విగ్రహాలను పెట్టారు, కార్యక్రమాలేంటి అన్న అంశంపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో గణనాథునికి పూజలు చేయడానికి అందరూ సంసిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ఆలయాల్లో మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజల్ని, అదేవిధంగా మంటపాలను కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. చూసుకునేసరికి మన సంపద వినాయక టెంపుల్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఆ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా చూసుకునేసరికి జిల్లాలో మాత్రం ఈసారి మాత్రం హెచ్ఎంటీవీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ మట్టి విగ్రహాలనే మాత్రం కొనుక్కొని స్వామివారికి మాత్రం పూజలు చేస్తున్నారు మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ సంపద వినాయక టెంపుల్ వద్ద జరుగుతున్న పూజలు ఏమిటి, ఈరోజు చేస్తున్న కైంకర్యాలు ఏమిటి అన్న అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ శర్మ గారు చెప్పండి, ఏంటి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం? వినాయక చవితి మహాప్రదంగా ఈరోజు స్వామివారికి విశేషంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, రక్షాధారణ అంటే అర్చక స్వాములకి, ధర్మకర్త గారికి, అలాగే సాక్షాత్ స్వామివారికి కూడా రక్షాబంధనం వేయడం జరిగింది. వేసిన కంకణ ధారణ తర్వాత స్వామివారికి విశేషంగా కూడా మండపావాహన అంటే షోడశ గణపతులను కూడా మండపావాహన చేసుకుని, అష్టదిక్పాలకు నవగ్రహాలను కూడా మండపావాహన చేసుకుని దానికి షోడశోపచార పూజ చేసి ఈరోజు ముఖ్యంగా కూడా స్వామివారికి విశేషమైన పూజా అర్చన, శాస్త్రనామాలతో అర్చన జరుగుతుంది. అలాగే నవరాత్రులు కూడా విశేషంగా కూడా స్వామివారికి 9 రోజులు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయం విశేషత ఏంటంటే స్వామివారికి 4.5 అడుగుల విగ్రహం, ఎంత పెద్ద విగ్రహం శ్రీకాకుళంలో కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే స్వామివారికి అలాగే ఎంత ప్రతిష్టాపన చేశారు, అలాగే మూషిక స్వామివారు కూడా అలాగే ఎంత ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే శనివారం రోజు సాక్షాత్ మూషిక స్వామి వారికి కూడా ఏదైనా పంచామృతాభితో అంగరంగ వైభవంగా తెల్లవారు ఉదయం 9 గంటలకి పంచామృతాభిషేకం చేయడం జరుగుతుంది. చివరి రోజు సాక్షాత్ మహాపూర్ణాతి 1008 ద్రవ్యాలతో మహాపూర్ణాతి అన్నప్రసాద నివేదన, సాయంత్రం చాలా అరుదుగా మనం చూసే సిద్ధి బుద్ధి సమేత మహాగణాథ శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. నవరాత్రుల్లో తెల్లవారి సాయంత్రం నిత్యం కూడా స్వామివారికి 108 ఉండ్రాలతో ప్రతి ఒక్క భక్తుల చేత కూడా, అంటే ఎవరైతే ముందుగా పేరు రాయించుకుంటారో అందరు భక్తుల చేత కూడా లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనం తెల్లవారు సాయంత్రం నిత్యం కూడా ఈ కోవిల్లో ప్రతి సంవత్సరం కూడా జరగడం విశేషం కారణం అన్నమాట. అమ్మ చెప్పండి, ఈసారి ఎలాగా మీరు గణపతి నవరాత్రులు జరుపుకున్నారు, ఏమిటి అసలు? ఎందుకంటే మట్టి విగ్రహాలనే చేశారా, లేకపోతే ఏమైనా ప్లాస్టిక్నైనా పెట్టారా? మేము ఎటువంటి కెమికల్ వాడకుండా మట్టి విగ్రహాలనే వాడాము. మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గరికలతో పూజలు చేశాము, 21 దళాలతో పూజలు చేశాము. ఇప్పుడు మేము కంకణం కట్టుకోవడానికి వచ్చాము. ఆల్రెడీ కంకణం కట్టుకున్నాము. ఈరోజు వినాయక పర్వదినం కాబట్టి అతని జీవిత స్టోరీ అన్నీ తెలుసుకొని అతనికి పూజ చేయడానికి అనుకుంటున్నాము. వినాయక చవితి వినాయకుని యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా భక్త సందోహంతో ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ. హిందూ సంప్రదాయం ప్రకారంగా ఈ యొక్క పండగతోటి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా విఘ్నాలు తొలగి అంతా కూడా శుభం జరిగి ఊరంతా కూడా ఆనందోత్సాహంతో చేసుకునేటటువంటి గొప్పదైన పండుగ ఈ వినాయక చవితి. మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరూ కూడా మట్టి విగ్రహాలతో తప్ప ఎటువంటి కెమికల్ విగ్రహాలని కానీ ఎటువంటి పొల్యూషన్ అంటే ఈ యొక్క వాతావరణం పొల్యూషన్ అయ్యేటటువంటి విధంగా ఏ కార్యక్రమాలు చేయకూడదని, అలాగే భక్తి భావంతో చేసేటటువంటి పూజా కార్యక్రమాలని కానీ ప్రతి ఒక్క వీధుల్లో చేసేటటువంటి మండపాల్లో కూడా సినిమా పాటలతోటి ఆ యొక్క స్వామిని అంటే భక్తి భావాన్ని పూర్తిగా అనరుద్ధం చేయకుండా అంతా కూడా శుభం జరిగి జయంతో ఆనందంతో దేదివ్యమానంగా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నవరాత్రులు ఆనందోత్సాహంతో ముందుకు జరగాలని కోరుకుంటున్నాం. ముందుకు తేవడం వల్ల అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని, మట్టి విగ్రహాలతో ఈ యొక్క పర్యావరణ వాతావరణాన్ని కలుషితం కాకుండా పరిరక్షించాలనేటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం సద్బుద్ధితో అందరూ కూడా పాటిస్తారని, ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీ వారి యొక్క పాత్ర అధునితంగా అందరికీ కూడా సహాయ సహకారాలను అందిస్తుందని ప్రజలకు కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా హెచ్ఎంటీ మొదటి నుంచి ఇచ్చిన పిలుపు మేరకు అందరూ మట్టి విగ్రహాలనే చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 90% మట్టి విగ్రహాలనే అందరూ పూజిస్తున్నారు. ఇక 5% వచ్చే సంవత్సరం అయినా సరే పూర్తి స్థాయిలో అందరూ మట్టి విగ్రహాలనే చేస్తారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎంటీవీ సంపద వినాయక టెంపుల్ నుండి శ్రీకాకుళం.